అంతర్జాతీయ తెలంగాణ నర్సెస్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహించినటువంటి ఇంటర్నేషనల్ నర్సెస్ డే ప్రోగ్రామ్ని మరి కాసేపట్లో ప్రారంభించుకుంటున్నాం. తెలియజేయడానికి చాలా సంతోషంగా భావిస్తున్నాం. సో మొదటగా ఈ ప్రోగ్రామ్ ప్రారంభం అవడానికంటే ముందుగా ఒక చిన్న డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో మన ముందుకు వస్తున్నారు శ్రీ మహా ఇన్స్టిట్యూట్ కుషాయిగూడ గురువు గారు సాయి మహా గారు. సో ఐ రిక్వెస్ట్ శ్రీ మహా డ్యాన్స్ గ్రూప్ వారిని వేదిక మీద రావాల్సిన సాధారణంగా స్వాగతం తెలుపుతున్నాం. సో అందరు కూడా ఈ డ్యాన్స్ కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. अभिनेत्री शर्वात्री अभिनेत्री शर्वात्री सर्वार्थ संधात्री जगदेक जनयित्री सर्वार्थ संधारक जनयित्री चंद्रप्रभावर्णकीर्ति दीक्षित चतुर्भुजांतर भुवन मालिनी कुमरान शोभिनी कुसुमपान संशोभिनी मौन सुहासिनी गान विनोदिनी भगवती पालय मां गौरी परिपालय मां गौरी. సెలబ్రేషన్ లో భాగంగా జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్ లో మీరు ఇనిషియేట్ గా ముందుకు రావాలి. సో రైట్, ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ హస్బెండ్ ప్లీజ్. సో రైట్, throw first. So madam please.
రండి, థర్డ్ రో నుంచి మిడిల్ ఉన్నటువంటి మేడం ఉన్నటువంటి సో థర్డ్ రో ఓవర్, మరి ఫోర్త్ రోలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎక్స్పీరియన్స్ ని, లైవ్ ఎక్స్పీరియన్స్ ని మీరు షేర్ చేసుకోవాలి. సో DNA అసోసియేషన్ ఫామ్ అయిన తర్వాత సలహాలు తోడవుతాయి కాబట్టి డ్రాయింగ్ గట్టిగా చెప్పట్లేదు. సో ఈజీగా బ్రేక్ చేస్తారు. సో ఫైనల్ గా ఆ టైం బాగానే వచ్చింది. మేడం ప్లీజ్, విజయలక్ష్మి గారికి గట్టిగా చెప్పట్లేదు స్వాగతం ఇవ్వాలి ప్లీజ్. అందరి సంతోషంలో మన యొక్క నర్సెస్ దినోత్సవాన్ని జరుపుకున్నందుకు నేను కూడా ఇందులో పాల్గొంటున్నందుకు నా యొక్క సంతోషంగా మీకు కూడా తెలియజేస్తున్నాను. నేను మిర్యాలగూడ హాస్పిటల్లో విట్నెస్ గా పనిచేస్తున్నానండి. అంతకుముందు నల్గొండ హాస్పిటల్లో నేను 24 సంవత్సరాలు పనిచేశాను. ఈసారి మొదటిగా నేను ఈ యొక్క నర్సెస్ డేకి హైదరాబాద్ లో అటెండ్ అయ్యాను. చాలా సంతోషంగా ఉంది, చాలా కలర్ఫుల్ గా ఉంది. ప్రత్యేకంగా ఈ యొక్క విభాగం నేను చేసిన డాన్స్ చాలా ఆనందంగా ఇచ్చాయి. అలాగే మన యొక్క సేమ్ డ్రెస్సెస్ తో మనకి ఇంకా సంతోషాన్ని ఇస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే ఈ రోజు ముఖ్యంగా మేడం ఫ్లారెన్స్ నైటింగేల్ యొక్క బర్త్డే కనుక ఆమె యొక్క చేసిన సేవల్ని మనం కొనియాడాలి. అలాగే ఆమెను ఆదర్శంగా తీసుకొని మనం కూడా మన యొక్క తగిన సర్వీస్ లో కూడా మనం కూడా ఒక మంచి సర్వీస్ ఇవ్వాలని టైం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. దాంట్లోకి వస్తారు, వాళ్ళకి తెలియదు, పిల్లలు తెలియకనే ఆ పొరపాటు చేస్తున్నారు. కాబట్టి మనము పెద్దవాళ్ళం కాబట్టి చిన్నపిల్లలను ప్రేమించి వాళ్ళ దగ్గర తీసుకొని ఏ విధంగా చేయాలని పిల్లలకు నేర్పిస్తే మంచిదని నా యొక్క ఉద్దేశం. దయచేసి ఒకవేళ నేను మాట్లాడిన తప్పు క్షమించండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా స్నాక్స్ మేము అందిస్తున్న చిరు స్నాక్స్ మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. ప్రవళిక అండ్ సోని అందరికీ స్నాక్స్ అందించాల్సిందిగా కోరుతున్నాను. చైర్స్ వచ్చాయి కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోగలిగితే ఎవరైతే నర్సింగ్ ప్రొఫెషన్ లో ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ హాల్లో అండి. మిగతా వాళ్ళు బ్యాక్ సైడ్ ఉన్న చైర్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. దయచేసి అన్యదా భావించొద్దు. హాల్ చిన్నదైపోయింది కాబట్టి అన్యదా భావించకుండా ఎవరైతే ఇప్పుడు అందరూ ఇంత కామ్గా కూర్చోవడం ఈ సెలబ్రేషన్స్ లో, మనం నర్సింగ్ ప్రొఫెషన్ ఒక మంచి ప్రొఫెషన్ లో మనం ఉన్నాము. మన ప్రొఫెషన్ లో ప్రతి ఒక్కటి కలగలుపుకొని ఉంటుంది. ఇలాంటి ప్రొఫెషన్ లో ఉన్న మనం ఇన్నిసార్లు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి రండి రండి అని అడగకుండా వాలంటరీగా రావాలి యాక్చువల్ గా. అయితే నేను అందరినీ కలపాలనుకుంటున్నాను. నేను మన నర్సింగ్ ప్రొఫెషన్ మీద ఒక చిన్న కవిత రాశాను. ఆ కవిత నేను చెప్తున్నప్పుడు మీరందరూ ఓహో ఓహో అనాలి. అదే మీరు పార్టిసిపేట్ చేసినట్టుగా నేను భావిస్తాను. ముందుగా అందరికి యావత్ తెలంగాణ నుంచి విచ్చేసిన ప్రతి ఒక్క నర్సింగ్ ఆఫీసర్ కి నేను ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా నర్సింగ్ వృత్తిపై అపారమైన గౌరవంతో, నమ్మకంతో నా హృదయ స్పందన నుంచి జాలువారిన ఈ ఒక 4 లైన్ల కవితను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. దానికి మీరు తోడ్పాటు అందిస్తున్నారని నేను అనుకుంటున్నాను. అందిస్తారా లేదా? మెడలో కరోనా కత్తి వేలాడుతున్నా, యుద్ధ రంగంలో వెనక్కి తగ్గని వనితలు, సమాజం నుండి ఈసడింపులు ఎన్ని ఉన్నా అదే సమాజ హితం కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న సిపాయిలు, అలు పెరుగని సైనికులు, సేవకు అర్థం చెప్పే దేవతలు, అందరికీ అనుక్షణం సేవ చేస్తున్న పాపం తెరపైకి మాత్రం ఏనాడు రారు. అనారోగ్యం కుదుటపడడానికి మందులతో పాటు మానసిక ప్రశాంతతతో కూడిన నమ్మకం కూడా కావాలి. అలాంటి నమ్మకాన్ని ప్రతి రోగిలో కల్పిస్తున్న ప్రతి నర్సింగ్ ఆఫీసర్ కి పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
గురూజీ గారు విచ్చేశారు. కొంచెం ముందు చేసి ఎవరైనా కొంచెం ఖాళీ చేయాల్సిందిగా. గురూజీ దైవజ్ఞ శర్మ గారు విచ్చేశారు. గురూజీ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీరు ఇంత దూరం మీ సమయాన్ని మాకు అందించినందుకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. విజయ్ నాగమణి గారు తన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు. తనని మీ కరతాళ ధ్వనులతో ఆహ్వానిద్దాం. Good evening, one and all who attended to this auspicious day. Florence Nightingale birthday, Nurses Day ga celebrate చేసుకుంటున్నాం. We are proud to be nurses. కదండి, ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అని మన నానుడి మొదటి నుంచి కేరింగ్, కంఫర్టింగ్, దీంట్లో నర్సెస్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. మనం దిస్ ఇస్ నోబెల్ ప్రొఫెషన్ అని మొదటి నుంచి కూడా దీనికి ఎంతో మరి నైటింగేల్ చేసిన సర్వీసెస్ ని మనం స్ఫూర్తిగా తీసుకొని మరి ట్రైనింగ్ కి వచ్చి మనం ఎథిక్స్ అనేవి అన్ని డిపార్ట్మెంట్స్ లో ఉండదు. ఎస్పెషల్లీ నర్సెస్ కి మరి ఒక ఎథికల్ నర్సింగ్ మనం ఎన్నో నేర్చుకుంటాం మన ట్రైనింగ్ లో. హౌ టు సర్వ్ ది పేషెంట్స్ అండ్ మనకి ఎంత ఓర్పు, సహనం, అది మొదటి నుంచి మనం ఇష్టపడి ఎన్నుకున్న ప్రొఫెషన్ కనుక మనం ఎంతో సర్వీస్ చేస్తాం. ప్రీవియస్ డేస్ లో నర్సెస్ అనగా మరి ఏ ప్రొఫెషన్ లో కూడా నైట్ డ్యూటీస్ ఉండవు. ఎస్పెషల్లీ నర్సెస్ కి మాత్రమే నైట్ డ్యూటీస్ అనేవి 12 hours. ఎందుకంటే మనం ఆ ఓర్పుని మనం స్ఫూర్తించుకొని ఒక పేషెంట్ ని ఎలాగ మనం కేర్ చేయాలి, డాక్టర్స్ చేస్తే ప్రిస్క్రిప్షన్ రాసేసి మరి వాళ్ళు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెళ్తారు. Throughout the 24/7 we will follow the instructions. మనమే ట్రీట్మెంట్ ఇవ్వడం, పేషెంట్ ఒక మన ప్రోగ్రెస్ ని మనమే చూడటం, ఒక ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ పేషెంట్ కి సపోర్ట్ ఇవ్వడం నర్సెస్ డ్యూటీస్ గా మనం చెప్పుకుంటున్నాం. సో ఐ విష్ ఆల్ నర్సెస్ who are celebrating this International Nurses Day. It is our privilege to be the nurse. Nurse is always a patient. ఎంతో పేషెంట్స్ ఉంటే కానీ నర్సింగ్ ప్రొఫెషన్ లో కొనసాగడం చాలా కష్టం. సో ఐ విష్ ఆల్ ఆఫ్ యూ టు have this function a great success, and I thank the organizers of day, who are the organizers. They organize very well, and I wish everyone. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా ప్రెసిడెంట్ గారి అనుమతి తీసుకుంటున్నాను. వస్తున్నారు జసిత గారు. జసిత గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. చాలా మంది వచ్చారు. ఓకే. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం, సుప్రజోష్ణా పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదళ శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై హింద్. So welcoming dance into the welcome dance program की
మనకు అందిస్తున్న వారు శ్రీ మహా ఇన్స్టిట్యూట్ కుషాయిగూడ గురువు గారు సాయి మాల్యా గారు. ప్లీజ్ సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. ప్రిన్సిపల్ లావణ్య గారు వెలుగుకి రావాల్సిందిగా కోరుచున్నాం. సో ఈ కల్చరల్ యాక్టివిటీస్ లో, కల్చరల్ ప్రోగ్రామ్ లో మొదలుగా డాన్స్ తో మా అందరినీ అలరించినటువంటి So Sri Maha Institute Kushayguda. So next are students. So students one by one please. Students ఒక్కొక్కరుగా single గా ముందుకు వచ్చేసి ఆరాధ్య. ఆరాధ్యకి చిరు సత్కారం. Now next Ditya Sri. So classical performance అదే విధంగా Ditya Sri. Now next Sri Chandana. గట్టిగా చెప్పండి. సో ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం కాబట్టి ఆ ఎంకరేజ్మెంట్ కావాలంటే మీ చప్పట్లు డెఫినెట్ గా కావాలి. సో గట్టిగా మరొకసారి మీరు ప్రెసెన్స్ గా ఉన్నారు అంటే డెఫినెట్ గా చెప్పండి తెలియజేయండి ప్లీజ్. రైట్, థ్యాంక్ యూ. నౌ Sri Chandana. Sri Chandana, Sri Maha Institute Kushayguda team. Now next, Bhavika. అవునా భావిక అవును. So Bhavika, I request Sir Mamadi Harikrishna Nagaru, the Cultural Director Mamadi Harikrishna Nagarni, కలిసి చేయవలసిందిగా కూర్చున్న చిన్నారులకి. సో శ్రీ మహా ఇన్స్టిట్యూట్ కుషాయిగూడ నుంచి చక్కటి పర్ఫార్మెన్స్ అందించారు. ఈ ప్రోగ్రామ్కి బందే తెచ్చారు. ఆది నుంచి మా ఈ అసోసియేషన్తో టైఅప్ అయి ఉన్నారు. వారిలో ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీ మహా ఇన్స్టిట్యూట్. శ్రీనిజ. నా నెక్స్ట్ శ్రీనిజ. ఇంకా జరా సో శ్రీనిజ. Sir Ravinder Naik sir, PH Director of Health, Ravinder Naik sir द्वारा చిరు సత్కారం. Now next, Kruti. తర్వాత నిషిప్త. Now next నిషిప్త. So please make it fast. Right. So right, thank you and Rishita. This Lalita garu. So please, ముందుగా రవీంద్ర నాయక్ సార్ గారికి పూల బొకేతో స్వాగతం తెలుపవలసిందిగా. సో TNA అసోసియేషన్ మెంబర్స్ అయినటువంటి సో TNA అసోసియేషన్ మెంబర్స్ వారిని కోరుచున్నాం. శ్రీ ఆదిలక్ష్మి గారు, సో ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ నర్సెస్ అసోసియేషన్. సో ప్రెసిడెంట్ వారు రవీంద్ర నాయక్ సార్ గారికి సాధారణంగా స్వాగతం తెలుపుతున్నారు పూల బొకేతో. నౌ నెక్స్ట్ మేడం లలిత గారు, జనరల్ సెక్రటరీ లలిత గారు. వెల్కమ్ టు నిర్మలా జగ్గారెడ్డి గారు, PGOతో మేడం గారికి స్వాగతం తెలుపవలసిందిగా కోరుచున్నాం. మా ఈ కార్యక్రమానికి తమ అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మా కోసం ఇచ్చేసినటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. సో ఇప్పుడిప్పుడే వేదిక మీద అలంకరించినటువంటి నిర్మలా జగ్గారెడ్డి మేడం గారికి సో పూల బొకేతో స్వాగతం తెలుపవలసిందిగా కల్పన దత్త గారిని కోరుచున్నాం. ఆర్గనైజింగ్ సెక్రటరీ, యాక్టివ్ మెంబర్ తెలంగాణ నర్సెస్ అసోసియేషన్. నెక్స్ట్ మామిడి హరికృష్ణ గారికి పూల బొకేతో స్వాగతం తెలుపవలసిందిగా TNA అసోసియేషన్ మెంబర్స్. లక్ష్మణ్ రుదావన్ గారు ప్లీజ్. సో రుదావన్ లక్ష్మణ్.
మామిడి గారి కృష్ణ గారికి పూర్వకంగా స్వాగతం తెలవాల్సిందిగా కూర్చున్నాం. మీ యొక్క అటెండెన్స్ ఉంది అంటే ఆ చెప్పట్ల ద్వారా గమనించాలి. విధంగా అదే ఊరితో అదే స్వామి కొనసాగిస్తున్నందుకు కాసపట్టు సో అదేవిధంగా విజయ నిర్మల గారు, విజయ నిర్మల మేడం గారు ఎక్కడున్నా త్వరగా వేదిక దగ్గరికి రావాలి. City Secretary in TNGO Central Union and Nursing Officer of Community Health Center Kardabad and also representing co-chairman in Telangana Vaidya Vidhana Parishad. On behalf of TNGOs, on behalf of Telangana Nurses Association, I wish you a warm welcome to the dignitaries on the dais. Babu. Our Honorable Chairperson Nirmala Jagareddy Garu, Shobha Madam Garu, and TNGO State President, All India State Government Employees Vice President, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ గారు, అసోసియేట్ ప్రెసిడెంట్ కస్తూరి వెంకటేశ్వర్లు గారు, ముచ్చాల సత్యనారాయణ గౌడ్ గారు, అండ్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి గారు, గోవర్ధన్ రెడ్డి గారు, ముక్కరం గారు, విజులత మేడం గారు, అండ్ విజయావతి మేడం గారు, అండ్ ఆల్ అదర్ డిగ్నిటరీస్ ఆన్ ద డయాస్ అండ్ ఆల్ స్పెషల్ ఇన్వైటీస్ ఆఫ్ TNA, I wish you a warm welcome. Today we are celebrating the International Nurses Day on the eve of Florence Nightingale birthday. She is the founder of the modern nursing. ఆమె వచ్చిన తర్వాతే నర్సింగ్లో చాలా అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, మన లాంగ్వేజెస్ ఏంటి, ఫండమెంటల్స్ ఏంటి అన్నీ మనం నేర్చుకున్నాం. మనం చేసినటువంటి సర్వీసెస్ టుడే వీఆర్ ఆల్ గెదర్డ్ హియర్ టు ఎక్స్ప్రెస్ అవర్ సిన్సియర్ గ్రాటిట్యూడ్ and appreciation for all the nursing officers. Sorry, I wish you a warm welcome to Honorable Dynamic DH Ravindra Nayak Garu. Sorry sir. So today we gathered here to celebrate the Nurses Day. Nurses Day అంటే ఒక్క రోజుతో మనం చేసేది కాదు, మన డెడికేటెడ్ సర్వీసెస్ని గవర్నమెంటే రికగ్నైజ్ చేసి చేయాల్సింది. ఇంకొకటి, నర్సింగ్ ప్రొఫెషన్లో నర్సింగ్ ఈజ్ నాట్ ఏ జాబ్, నర్సింగ్ ఈజ్ ఎ ప్యాషన్, నర్సింగ్ ఈజ్ ఎ సర్వీస్. ఐ ఇన్వైట్ విజయ నిర్మల గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డాస్. అందించాల్సిందిగా వైస్ ప్రెసిడెంట్ శిరీష గారిని కోరుతున్నాను. అదే గౌరవాన్ని కాపాడుకుందాము. మన ఉద్యోగుల హక్కుల కోసం కొట్లాడటానికి మన జగదీష్ అన్న ఉన్నాడు. ఆయన వచ్చిన కాడి నుంచి మహిళలకు ప్రాధాన్యత కూడా చాలా ఎక్కువైంది. దానికి ఉదాహరణ నేను ఈరోజు ఈ స్టేజ్లో ఒక పబ్లిసిటీ సెక్రటరీగా నిలబడ్డానంటే నాకు నా TNGO సంఘం బలము, నా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కూడా నాకు బలము. ప్రతి మహిళ కూడా, ప్రతి నర్సింగ్ ఆఫీసర్ కూడా, మనం కూడా సిస్టర్స్, అక్క, చెల్లి అని మానేసేయండి. మనకు ఆఫీసర్ క్యాడర్ వచ్చి మొగే అందించాల్సిందిగా వైస్ ప్రెసిడెంట్ శిరీష గారిని కోరుతున్నాను. నర్సింగ్ అనేది ఒక జాబ్. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎంతో కొట్లాడి కష్టపడి ఆఫీసర్ డిజిగ్నేషన్ తెచ్చుకున్నాము. అదే గౌరవాన్ని కాపాడుకుందాము. మన ఉద్యోగుల హక్కుల కోసం కొట్లాడటానికి మన జగదీష్ అన్న ఉన్నాడు. ఆయన వచ్చిన కాడి నుంచి మహిళలకు ప్రాధాన్యత కూడా చాలా ఎక్కువైంది. దానికి ఉదాహరణ నేను ఈరోజు ఈ స్టేజ్లో ఒక పబ్లిసిటీ సెక్రటరీగా నిలబడ్డానంటే నాకు నా TNGO సంఘం బలము, నా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కూడా నాకు బలము. ప్రతి మహిళ కూడా, ప్రతి నర్సింగ్ ఆఫీసర్ కూడా, మనం కూడా సిస్టర్స్, అక్క, చెల్లి అని మానేసేయండి. మనకు ఆఫీసర్ క్యాడర్ వచ్చింది కాబట్టి జస్ట్ మేడమ్స్ అని పిలవండి, సార్స్ అని పిలుచుకోండి. మన ప్రొఫెషన్ని మనం డిగ్రేడ్ చేసుకోవద్దు. వీఆర్ హైలీ ప్రొఫెషనల్స్. మెయింటైన్ దట్ డిగ్నిటీ, nobility, knowledge, usefulness, understanding, rightness, responsibility, simplicity, sympathy, efficiency, equality. This is the meaning of the nurse. I request all the nursing officers, please dedicate your valuable services. That is the real tribute given to the Florence Nightingale. Thank you very much for giving this opportunity. ఈ కార్యక్రమానికి విచ్చేసిన డిగ్నిటరీస్ అందరికీ సాధారణంగా ఆహ్వానాన్ని పలుకుతున్నాను. ముందుగా ఇందిరా శోభన్ గౌడ్ గారిని తన బాణి వినిపించాల్సిందిగా, నర్సింగ్ వృత్తిలో ఉన్న ప్రాబ్లమ్స్, సమస్యలన్నీ మా డైరెక్టర్ గారు ఉన్నారు. మా తరపున తన బాణిని ప్రభుత్వానికి మరియు డైరెక్టర్ గారికి వినిపించాల్సిందిగా కోరుతున్నాను. Every nurse is the front line of care and also front line of change.
Together our future depends on every voice. I especially welcome to Srimati Indira Shoban Garu, Congress Party senior politician. Thank you, madam, for accepting our invitation. For my invitation. I invite Director of Nursing Vijayalata Garu, please come on to the dais. I specially invite TNGO's Associate President Kasturi Venkateshwara Garu, Satyanarayan Gaud Garu, please come on to the dais. And on behalf of TNA, on behalf of TNGOs, I specially invite our TNA State President Adalakshmi Garu, please come on to the dais and occupy the seat. Today we are celebrating the International Nurses Day. On the eve of Florence Nightingale birthday, she is the founder of Modern Nursing. I request Srimati General Secretary Lalta Garu, please run the program. Please come on to the dais. Govardhan Reddy Garu, Mukram sir, please come on to the dais. And Chaudhary Garu, please come on to the dais. జ్యోతి ప్రజ్వలకు అంతా రెడీగా మేడం సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుతున్నాను. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ డాక్టర్ రవీంద్ర నాయక్ సార్ గారు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. నర్సింగ్ ఆఫీసర్స్ గా కోరుతున్నాను. జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా సార్ వేడుకుంటున్నాను. शत्रुबुद्धि विनाशाय दीपज्योते नमोस्तुते दीपज्योते नमोस्तुते ज्योति परब्रह्म दीपज्योते जनार्दनः दीपज्योते परब्रह्म दीपज्योते जनार्दनः మేడం చలో మనం వాడు I request all of you to recite after me the Florence Nightingale pledge. I solemnly pledge myself before God and in the presence of this assembly to pass my life in purity and to practice my profession faithfully. I will abstain from whatever is deleterious and mischievous and will not take or knowingly administer any harmful drug. I will do all in my power to elevate the standard of my profession and will uphold in confidence all personal matters committed to my keeping and all family affairs coming to my knowledge in the practice of my profession. With loyalty will I endeavor to aid the physician in his work and devote myself to the welfare of those committed to my care. నా సోదరి విజయ గారికి సో రైట్ అలాగే ముఖ్య అతిథిగా ఇక్కడికి వచ్చినటువంటి మా అక్క తను కూడా మీ పాత్ర పోషించి ఇవాళ రాజకీయ పాత్రలో ఉన్నటువంటి మా సోదరి నిర్మలక్క గారికి అలాగే
అత్యంత ఉద్యోగ సంఘాల తరఫున తన బాణిని వినిపిస్తున్నటువంటి జగదీష్ అన్న గారికి, అలాగే మీ అందరి బాధలను ఒక సంతకం ద్వారా మీ తలరాతలు మార్చే స్థానంలో ఉన్నటువంటి డిహెచ్ గారు రవీందర్ నాయక్ అన్న గారికి, అలాగే వేదిక పైన ఉన్నటువంటి మీ డిపార్ట్మెంట్ కి కన్సల్ గా ఉన్నటువంటి విజయలత మేడం గారు అయ్యొచ్చు, అలాగే మినిస్టర్ గారు అయ్యొచ్చు, మేడం, అలాగే మా అన్న సత్యనారాయణ గారికి, మిగతా సోదరులందరికీ కూడా, అలాగే గురువులు పూజలు ఏ కార్యక్రమం చేసినా బ్లెస్సింగ్స్ తో ముందుకు వెళ్ళేటువంటి శర్మ గారికి, అలాగే ఆ పక్కన ఉన్నటువంటి కల్చర్ వింగ్ కి సంబంధించి ఈ ప్రభుత్వము గత ప్రభుత్వము 2 ప్రభుత్వాల్లో కల్చర్ ని చాలా కల్చరల్ గా తీసుకెళ్తున్నటువంటి మా అన్నగారికి అందరికీ, అలాగే నా ముందున్నటువంటి నా అక్క చెల్లెలందరికీ పేరు పేరున, అలాగే నర్స్ అంటే ఒకప్పుడు మహిళలే ఉండేది, మహిళలు కాదు మేము కూడా పురుషులం, సేవలో మేము ముందుంటామని ఇక్కడ ఉన్నటువంటి సోదరులు లక్ష్మణ్, అలాగే అందరికీ కూడా నాకు లక్ష్మణ్తో చాలా పరిచయం. ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమస్యల పట్ల ఎప్పుడు నన్ను అప్రోచ్ అయ్యేవాడు, నా గొంతు ఎప్పుడు కూడా ప్రతిపక్షంలోనే వినిపిస్తూ వచ్చేదాన్ని. కాబట్టి నన్ను పర్టికులర్గా మీరు ఉండాలక్క, తప్పకుండా రావాలంటే నేను ఈ కార్యక్రమానికి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. నర్సు అనేటువంటిది ఒక పదం, అది పదంగా చెప్పాల్సిన అవసరం లేదు. నర్సు అంటే అమ్మ, అమ్మ తర్వాత అమ్మ, అది అందరూ కూడా మనం అలవర్చుకోవాలి. ఇందాక మా సోదరు ఒక మాట చెప్పింది, టీఎన్జిఓ సంబంధించినటువంటి నా సోదరి ఒక మాట, మనము డిజిగ్నేషన్ పెరిగింది సార్ మేడం అనుకోవాలి అని చెప్పారు. అంటే నా దృష్టిలో, అంటే తెలంగాణ కల్చర్లో జనరల్గా ఎప్పుడు కూడా రిలేషన్ అన్నది అక్క అన్న అన్నప్పుడు ఆ బంధం అన్నది బాంధవ్యం అన్నది నువ్వు నాకు దగ్గర అనేది తెలియజేస్తుంది. సో నేను ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా, ఈవెన్ రవీందర్ నాయక్ అనే డిఎస్సీ అంటే నేను తన అన్ననే పిలుస్తాను. అంటే నేను ఏమనుకుంటానంటే ఇది నాది అని నేను ఓన్ చేసుకుంటున్నాను ఫీల్ అవుతాను. సార్ మేడం అనేది ఇట్స్ రెస్పెక్ట్ వర్డ్, దాంట్లో నేను తప్పు పట్టట్లేదు. బట్ కానీ ఆ బంధం అంటే ఇదంతా నా ఫ్యామిలీ, నా కుటుంబం, మనమంతా ఒకటి అని ఒక అది తెలియజేస్తుందని నేను అనుకుంటాను. సో బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి దామోదర రాజనరసింహన్న కూడా వచ్చి ఉండాల్సింది. బట్ అన్న ఇవాళ పరిగిలో ప్రోగ్రామ్ ఉండడం ద్వారా అన్న అక్కడికి వెళ్ళారు, పరిగి వికారాబాద్ కార్యక్రమానికి రాలేకపోయారు. సో నిత్యం ఏదైనా విషయాలు ఉంటే నేను కూడా డిపార్ట్మెంట్ తరఫున అన్నకి ఎప్పుడు అంటే తనతోనే ఉంటాను కాబట్టి చాలా విషయాలు అన్న దగ్గర నేను ఎప్పటికప్పుడు తెలియజేస్తే ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఈ రిఫార్మ్ చేస్తే బాగుంటుందని నేను అన్న దగ్గర డిస్కస్ చేస్తాను. కాబట్టి ఆ చనువు ఒక అన్న చెల్లెగా మా ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఏ విషయమైనా కూడా క్షేత్రస్థాయిలో అబ్జర్వ్ చేసి ప్రాక్టికాలిటీ ఏముంది అని చెప్తాను అన్న నమ్మకం నాకు అన్న దగ్గర ఉంది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి మీరు కంపల్సరీ రావాలా అని చెప్పేసి చెప్పడం ద్వారా నేను రావడం జరిగింది. సో నర్సులు చాలా దగ్గరలో చాలా విషయాలలో వాళ్ళ యొక్క సేవ, కరోనా సమయంలో మీరు చేసిన మీ పని అన్నది వెలకట్టలేనటువంటిది. మన కన్నటువంటి వాళ్ళు కూడా దగ్గరికి రాని సందర్భంలో ఏ బంధం లేనటువంటి మీరు ఆ బంధాన్ని, ఆ పేగు బంధం లేనటువంటి మీరు బంధాన్ని పంచి చాలా ప్రాణాలు నిలబెట్టి మేము ఉన్నామని ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చారు. సో ఈ విషయంలో అందుకనే వారియర్స్ అనేసి ఫ్రంట్ వారియర్స్ గా తెలియజేస్తూ ప్రభుత్వాలు తెలియజేసినప్పటికీ కూడా చాలా సందర్భాలలో మీ ఎందుకన్నా ఎంత ఏమి ఇచ్చినా కూడా వెలకట్టలేనిది ఇన్ఫినిటివ్ మనం చెప్పాలి ఒక వర్డ్ లాగా అంటే అని మాత్రం చెప్పగలను. అయితే నర్సుల విషయంలో చాలా దగ్గరలో కొంత డిసిప్లినేషన్ అనేది కనబడుతుంది. ఎక్కడ అంటే చాలా మంది చాలా విషయాలల్లో హాస్పిటల్స్లో, అది ప్రైవేట్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ నర్స్ పనిచేస్తున్నప్పుడు వాళ్ళని ఒక రకమైనటువంటి ట్రీట్ చేస్తున్నారు. అది సరి అనేది కాదు. అందరూ ఒకే రకంగా ఒకే వ్యక్తిత్వంలో ఉంటారు అనుకోవడం కూడా సరి అనేది కాదు. అలాంటి వాళ్ళు ఉండొచ్చు, 1-2 ఉండొచ్చు. అంత మాత్రాన అందరినీ మనం ఒకే గాడిన కట్టి ప్రతి నర్సు ఇలాగే ఉంటది అని నేను చెప్పిన వర్డ్స్ చాలా మందికి అర్థమైనాయి అనుకుంటున్నాను. ఎందుకంటే ఓపెన్గా చెప్పకుండా నేను ఇండైరెక్ట్ వర్డ్స్లో చెప్తున్నాను. కాబట్టి చూసే విధానం, చూసే దృష్టి, చూసే కన్ను, చూసే చూపు అన్నది ఉమ్మెన్ని అమ్మని అమ్మలాగానే చూడండి నేను మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా. సో ప్రభుత్వ పరంగా కూడా డిహెచ్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి కొన్ని సందర్భాల్లో కొన్ని వచ్చినప్పుడు ఆ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళు చాలా దగ్గరలో మహిళలు ఎక్కువ పనిచేస్తున్నారు కాబట్టి సెక్సువల్గా చాలా వాళ్ళు హరాస్ చేయబడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. సో పోషో యాక్ట్ అనేది మన దగ్గర ఉంది. ఆ యాక్ట్ ఎక్కడా కూడా వ్యవస్థలో ఇంప్లిమెంట్ చేయబడతారు కదా. సో డిపార్ట్మెంట్లో కంపల్సరీగా ఇంటర్నల్గా ఒక కమిటీని ఏర్పాటు చేసి పోషో యాక్ట్ని కనుక మనం ఇంప్లిమెంట్ చేసుకున్నట్లయితే
ఎవరిని ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళ పేరు చెప్పకుండా వాళ్ళని ఇంటర్నల్ గానే వాళ్ళ కంపెనీ ద్వారా ఇన్వాల్వ్మెంట్ అయ్యి సమస్యల్ని పరిష్కరించుకోవడానికి అది ఒక వేదిక అవుతుందని మాత్రం చెప్పదలుచుకుంటున్నాను. సో దాని పట్ల సీరియస్గా గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది. పోషో యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి. అది ప్రభుత్వ ఆర్గనైజేషన్ అయినా ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయినా కూడా ఇంటర్నల్గా ఉన్నటువంటి సెక్సువల్ హరాస్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూల పట్ల మీరు కంప్లైంట్ చేసుకునేటువంటి ఒక దానికి పరిష్కార దిశగా కూడా ఇమ్మీడియట్గా అది చెయ్యాలి అనే దానికి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి అలాంటి వాటి పట్ల మీ యొక్క పర్యవేక్షణ ఉంటే బాగుంటుందని మాత్రం నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి నా దృష్టికి వచ్చినటువంటి కొన్ని విషయాలల్లో యూనిఫామ్ కి రిలవెంట్ గా ఉన్నటువంటి అంశాలు అందరూ కూడా వైట్ డ్రెస్ లో అంటే ఉమెన్ జనరల్ గా ఓకే వైట్ డ్రెస్ లో, జెంట్స్ కి సంబంధించినటువంటి దాంట్లో కూడా అలా వైట్ డ్రెస్ లో ఉన్నప్పుడు వార్డ్ బాయ్ కి నర్స్ ఆఫీసర్ కి ఆ డిఫరెన్సియేషన్ కూడా తెలియట్లేదు. సో అప్పుడు వాళ్ళకి దొరికేటువంటి రెస్పెక్ట్ లో అన్నది డిఫరెన్స్ అనేది కనబడుతుంది. కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వ దృష్టికి మీరు కనుక తీసుకోగలిగినట్లయితే నా వంతుగా నేను చేస్తాను. బట్ మీరు టెక్నికల్ గా ఆ సిగ్నేచర్ అథారిటీలో ఉన్నారు కాబట్టి మీరు చెప్తే చాలా బాగుంటుందని నా యొక్క ఉద్దేశం అన్న. సో మనము కూడా ఎప్పుడూ కూడా ఎక్కడ మన బాధ్యతని మరవద్దు. మీరు ఇంట్లో పిల్లల్ని చూస్తూ, భర్తను చూస్తూ, అత్తమామను చూస్తూ, అట్లాగే ఆ వచ్చినటువంటి 8 గంటలు మీరు చేసేటువంటి సర్వీస్ కూడా వెలకట్టలేనటువంటి సర్వీస్. కాబట్టి ఆ నిబద్ధత అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ 8 గంటలు మీరు ఒకసారి ఓవర్కమ్ లో కొన్ని అంశాల పట్ల మీరు ఎక్కడన్నా మిస్ అయినట్లయితే ఆ దాంట్లో కూడా కొంత ఇబ్బంది అయినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. చాలా సంతోషం. ఈరోజు అందరూ మహిళలు కూర్చుంటే మా మగవాళ్ళందరూ నిలబడుతుంది. వాస్తవానికి చాలా మందికి నర్సింగ్ అంటే నేను కూడా నాకు డౌట్ ఉండే, ఈ లక్ష్మణ్ వచ్చినప్పుడు నర్సింగ్లో మగవాళ్ళు ఉంటారా అని నేను అడిగిన. వాస్తవానికి మరి ఈ కార్యక్రమం తల్లి తర్వాత నెక్స్ట్ స్థానాన్ని మీరు నర్సుగా తీసుకుంటారు. అందుకే కావచ్చు దాన్ని సిస్టర్ అని పేరు పెట్టినట్టున్నారు. అది గొప్పవాడు వాస్తవానికి. ఇంతకుముందు మా షాడే చెప్పినట్టు మేడం కన్నా అమ్మ తర్వాత అమ్మ ఎవరంటే మన అక్కనే, ఇంట్లో అక్కనో చెల్లెనో ఉంటుంది. అటువంటి స్థానం మీకు అందరికీ దక్కింది వాస్తవానికి. ఇంతకుముందు వక్తలు మాట్లాడినట్టు వాస్తవానికి రూరల్లో మీకున్న విలువ వాస్తవం. ఊళ్ళల్లో ఉంటే అక్కడ చిన్న ఒక ట్యాబ్లెట్ ఇస్తే మేము మర్చిపోయే స్థితిలో ఉండరు. అప్ప వచ్చింది మా ఊరు ఆమె నర్సు వచ్చింది నాకు ఇచ్చిందనే భావన అక్కడ ఊళ్ళలో ఉంటుంది. సిటీలో నుండి ఎవరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ చాలా హాస్పిటల్స్ ఇంకా వేరే ఏజెన్సీ ప్రాంతాలు పోతే మీ విలువ ఇంకా పెరుగుతుంటుంది. మనకి విలువను పెంచుకోవాలి. ఉద్యోగాలు అంటేనే ఇలా మీ డిహెచ్ గారు ఇక్కడే ఉన్నారు. ఈ సమస్యలన్నీ మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు, డిహెచ్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు చాలా మటుకు ట్రాన్స్ఫర్లు అయినా ఓడీలా ఇచ్చిన సందర్భాలు ఇలా గుర్తు చేస్తూ మరి చాలామంది అందరూ అర్బన్ చేయాలనుకుంటారు, రూరల్ చేయాలనుకుంటారు. ముందు ఇదే సమస్య. రోజు మా దగ్గర చాలామంది వస్తారు, అన్న నా పరిస్థితి బాగాలేదు, ఆరోగ్యం ఇట్లా బాగాలేదు, నేను ఇక్కడ ఉంటా అన్నప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మనం డ్యూటీని ఫస్ట్ కరెక్ట్ చేస్తే మన ప్రజలు ఇలా మన హత్తుకునే స్టేజ్కి తీసుకొస్తాం. వాస్తవానికి మనం జేఎస్ పెట్టిన తర్వాత మరి ఇలా నర్సింగ్ ఉద్యోగులు అందరూ వచ్చి అన్న నేను సంఘం పెట్టుకుంటాం, మీ అందరూ కలిసికట్టుగా ఉంటామని చెప్పినప్పుడు ఒక కంపెనీ ఏర్పాటు చేసి విధంగా చాలా బ్రహ్మాండంగా అందరూ వచ్చి రావడానికి విధంగా మీ కంపెనీ అందరినీ అభినందిస్తున్నాం. సమస్యలు ఉంటేనే సంఘాలు ఉంటాయి. మన సంఘం ఉన్నప్పుడే ప్రభుత్వాలకు మన సమస్య వస్తుంది. ఇది చట్టిబిడ్డ పాలకు వేసినట్టు మనం వేస్తే చట్టిబిడ్డ రాత్రి వేస్తే ఏం చేస్తాం, ఇక నా బిడ్డకు పాలు కావచ్చు అని తల్లి ఆలోచిస్తుంది. కానీ కోపానికి వస్తుందా? ప్రభుత్వానికి మనకున్న సంబంధం కూడా అటువంటిది. మన సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం, సాధ్యమైన సమస్యలు పరిష్కరించమని చెప్తాం. సాధ్యం కానీ ఇట్లా సాధ్యం కాలేదో అని చెప్తాం. అదే జేఎస్లో మనం అందరం ఒక్కతాటిగా ఉండి మన సమస్యల సాధనలో కొంచెం నయానా భయానా ఒప్పించే పరిస్థితి ఉంది. ఎందుకంటే మన పిల్లలు కూడా మన తండ్రికి బండి కొనిస్తావా లేదా లేకపోతే పైకి దించి వస్తా అని చెప్తుంటాడు. అనరా అంటారు. కానీ అప్పుడు తండ్రి ఏమంటాడు, అద్దురా బిడ్డ ఇక అది కొనిస్తా ఇది కొనిస్తా అంటారు. మన ఇలా తండ్రి స్థానం ఉన్నది ముఖ్యమంత్రి గారు. చిన్న కోపంలో
ప్రేమనో మనకు అర్థమయ్యే భాషలో మనం చెప్పి చాలామంది ఏమనుకుంటారంటే ఏదో కోపంగా చెప్పింది అనుకుంటే నా పరిస్థితి ఇట్లా ఉన్నది, ప్రభుత్వ పరిస్థితి ఇట్లా ఉన్నది. చాలాసార్లు మనం పోతే ఇప్పటికి 4 సార్లు 5 సార్లు పోయినప్పుడు కూడా అదే సమస్య చెప్పింది. అన్నప్పుడు అన్న కొన్ని పథకాలను అయితే అనవసరమైన పథకాలను కొన్ని తగ్గించుకొని మా జీతభత్యాలను ఇచ్చే బాధ్యత తీసుకున్నాను. ఒక మాట ఏమన్నా అంటే నేను ఉద్యోగ పక్షాల్లో ఉంటా కాబట్టి మీరు మా జీతాలు ఇచ్చిన తర్వాత మిగిలిన పథకాలకు ఇచ్చుకోమని చెప్పాం. వాస్తవం కదా, మన జీతభత్యాలు అయితే మనకి ఇవ్వాలి న్యాయంగానైతే. న్యాయంగా ఇవ్వాలని కొంచెం చెప్పటంలో వాళ్ళు కొంచెం అటు ఇటు దొరికినట్టున్నది. రాసేవాళ్ళు ఏళ్ళకి రాసినట్టున్నారు. అయినా మనకు తండ్రి స్థానం ఉండి మనకు ఒక ఐఏఎస్ అధికారుల కమిటీ వేసి మీ సమస్యలు అన్ని సమస్యలను పరిష్కరిస్తా, వారం రోజులనే ఆ కమిటీ తీర్మానం చేసి మన సమస్యలు ఏమున్నాయో మీరు చెప్పండి, ఆ రిపోర్ట్ నాకు ఇస్తానందుకు ముఖ్యమంత్రి గారికి మీ అందరి పక్షాన శుభాకాంక్షలు చేస్తున్నా, కృతజ్ఞతలు. కోపం ఉంటుంది ప్రభుత్వానికి, ఉద్యోగుల కోపం ఏముంటుంది. మనం అందరం ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వంలో భాగం. ముఖ్యమంత్రి గారు మనకు పెద్ద, మన అన్న దగ్గర కొట్టాడే సత్తా మనకు ఉంటుందా ఉండదా? అదే ఇలా ఉద్యోగులు మనం చేసింది. రేపు కూడా జేఏసీ కార్యక్రమం ఉన్నది, రేపు ఈసీ మీటింగ్ ఉన్నది కాబట్టి ఆ ఈసీ మీటింగ్లో దాదాపు అన్ని సమస్యలు పరిష్కారం అయితే మీరు దయచేసి మన పని మనం చేసుకుంటూ పోతే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఆ మంచి పేరులో మనం మొదలుగా ఉంటాం. ఏ కార్యక్రమం తీసుకున్నా వాళ్ళు శాసనాలు అయితే చేస్తారు కానీ దాన్ని అమలు చేసే బాధ్యత మనకు. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే మన ఉద్యోగులు అందరం కలిసికట్టుగా వాళ్ళు తీసుకొచ్చిన జీవోలను ఇంప్లిమెంట్ చేసి ప్రజల దృష్టికి తీసుకుపోతే మంచి పేరు వస్తుంది. ఘనతను ఆ సేవను గుర్తించడం తెలంగాణ నర్సెస్ అసోసియేషన్ కి దక్కింది. అలాంటి వాళ్ళని ఒక 5 మందిని సేవా సృజన అవార్డ్స్ తో ఫెలిసిటేట్ చేయాల్సిందిగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీంద్ర నాయక్ గారిని, తర్వాత మామిడి హరికృష్ణ గారిని కోరుతున్నాను. మిగతా డిగ్నిటరీస్ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. టీమ్ మెంబర్స్ ఆలోచన వస్తుంది. నర్సింగ్ వృత్తిలో ఉన్న సమస్యలు, అవరోధాలన్నీ మీకు తెలుసు కదా మేడం. తప్పకుండా మాకు చేయూతను అందించాల్సిందిగా, ప్రభుత్వానికి మా తరఫున ఉన్న సమస్యలు వివరించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ విధంగా 30 ఏళ్ళుగా మాకు ఎలాంటి ప్రమోషన్స్ లేవు మేడం, ఇలానే చేస్తున్నాము. క్యాడర్ స్ట్రెంత్ పెంచి మెడికల్ కాలేజ్ ప్రమోషన్స్ ఇవ్వాల్సిందిగా డైరెక్టర్ గారికి ఈ విధంగా తెలియజేస్తున్నాను, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గారికి. నెక్స్ట్ కుమారస్వామి గారు. ఈ విధంగా నేను కుమారస్వామి గారిని కోరుతున్నాను. నర్సింగ్ వృత్తిలో మీరు ఉన్నారు కాబట్టి నర్సెస్ కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకి నటించాలనుకున్న వాళ్ళకి మీరు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను సార్. ఎక్కడైతే నర్సెస్ ఉన్నారో, ఏ ప్రొఫెషన్ లో అయితే నర్సింగ్ చేసిన తర్వాత ఏ ప్రొఫెషన్ లో అయితే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చేతులు అందించాల్సిందిగా కోరుతున్నాను. చేస్తున్నారు స్వప్న గారికి సేవారత్న అవార్డు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. కరతాళ ధ్వనులతో మీరు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇంత వైభవంగా, ఇంత ఆడంబరంగా, ఇంత అట్టహాసంగా, ఇంత ఆత్మీయంగా, ఇంత ఆదరణీయంగా, అనురాగబద్ధంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని భావిస్తూ ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే తెలంగాణ నర్సులు సోదరులందరికీ మేము ఇచ్చమిచ్చే మీ అందరికీ దండాలు పెడితే అందరికీ దండాలు పెట్టినట్టు లెక్క. సో అందుకని మీ అందరికీ నమస్సులు. నర్సింగ్ వృత్తిని స్వీకరించిన సోదరిమణులకి, సోదరులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన దండాలు, శనార్థులు, నమస్సులు. ఈ కార్యక్రమంలో
మనకు చాలా మంది అంటే ఆత్మీయత తెలిసిన వాళ్ళు, అనురాగం గురించి తెలిసిన వాళ్ళు, అభిమానం గురించి తెలిసిన వాళ్ళు, మానవత్వం గురించి తెలిసిన వాళ్ళు పాల్గొన్నందుకు సంతోషపడుతున్నాను. నిజంగా ప్రతి కార్యక్రమంలో కూడా ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ మాటల్లో ఎక్కువగా ఉంటుంది, చేతల్లో తక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం చేతలు ఎక్కువగా ఉండి మాటలు తక్కువగా మాట్లాడగలిగిన మానవత మూర్తి భవించిన సేవా దూతలందరూ ఇక్కడ ఉండడం అనేది చాలా గొప్పగా అనిపిస్తుంది. అందుకే ప్రతి సంవత్సరం రవీంద్ర భారతిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా తమ్ముడు లక్ష్మణ్ నా దగ్గరకు వస్తాడు, అన్న మేము చేసుకుంటున్నాం, తమ్ముడు నాకు చేయగలిగిన సహాయం ఇది, ఖచ్చితంగా ప్రభుత్వ పక్షాన మీకు కావాల్సిన ప్రతి సౌకర్యాన్ని నేను అరేంజ్ చేసి పెడతానని నాకుంటే ఇట్స్ మై వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ మై థ్యాంక్ఫుల్నెస్, గ్రాటిట్యూడ్ టు ది కమ్యూనిటీ ఆఫ్ నర్సింగ్ ఆఫీసర్స్. సో అందుకని అందరికీ మరొకసారి నమస్సులు తెలియజేసుకుంటూ, ఒక్కసారి మనం ఈ సంవత్సరం కాదు, మనం 2025లో ఉన్నాం, ఒక్కసారి 1854-56కి వెళ్తాం. అంటే దాదాపు ఇప్పటికీ 200 సంవత్సరాల కంటే ఎక్కువ, 200 సంవత్సరాల కంటే దాదాపు 190-180 సంవత్సరాల క్రితం యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రపంచం అంతా యుద్ధ వాతావరణం ఉంది. ఒకరిని ఒకరు అసలు నిజంగా మనుషులందరము ఎందుకోసం పుట్టామంటే ఒకరినొకరు గౌరవించుకోవడానికి, ఒకరినొకరు తోడుగా నిలబడడానికి, ఒకరొకరు ధైర్యంగా నిలబడడానికి. మిగతా జంతువులు ఎవరైనా, క్రూర మృగాలు ఎవరైనా, లేదా ఇతర ఉత్పాతాలు ఏమైనా వచ్చినప్పుడు మన జాతిని, మానవ జాతిని రక్షించుకోవడానికి మనిషికి మనిషి తోడుగా నిలబడడానికి మనం ఉన్నాం. కానీ ఇవన్నిటిని పక్కకు పెట్టి పులి, సింహము, నక్క, కుక్క కాదు, నక్క, ఇతర క్రూర మృగాలు అన్ని పక్కకు పెట్టి సునామీలు, ఉత్పాతాలు, వరదలు, కరువులు, కాటకాలు వీటన్నిటిని కూడా పక్క పెట్టి ఒక మానవుడు మరొక మానవుడి పైన ఆధిపత్యం కోసం, అహంకారం కోసం యుద్ధాలు చేస్తున్న నేపథ్యం. అలాంటి టైంలో మళ్ళీ పరిష్కారం ఎవడు వెతకాలి? మళ్ళీ మానవుడే వెతకాలి. అలాంటి సందర్భంలో 1854 నుంచి 56 వరకు 2 సంవత్సరాల పాటు నిరంతరంగా క్రిమియా అనే ప్రాంతంలో యుద్ధం జరుగుతూనే ఉంది. ఎప్పుడు ఆగుతలేడు, వీడు తగ్గుతున్నాడు, ఆడు తగ్గుతున్నాడు, ఇద్దరు యుద్ధం చేస్తున్నారు. మధ్యలో అనామకులు, అమాయకులు, సైనికులు అందరూ కూడా క్షతగాత్రులై మరణం ఆసన్నమై చాలా క్షుద్బాధ దారుణమైన వ్యవస్థలో ఉన్న సందర్భం అది. కొంతమంది కాళ్ళు విరిగిపోయినాయి, కొంతమంది చేతులు నలిగిపోయినాయి, కొంతమందికి తల తెగిపోయింది. అది మరణమా, అమరణమా, భయమా, ఏది తెలియని పరిస్థితి. మొత్తం నిజంగా చచ్చిపోయినా బాగుంటుంది, కానీ చచ్చిపోలేదు, ఇంకా ప్రాణం కొర ఊపిరితో కొట్టుకుంటోంది. కాళ్ళు మాత్రం పనిచేయడం లేదు, రక్తం అంతా ఇట్లా ప్రవాహం అయిపోతుంది మొత్తం. అసలు లోపల ఊపిరి లేని తనం, ఊపిరి తీసుకోవాలంటే కూడా ఊపిరి తిత్తులు కూడా సహకరించలేని ఒక దుర్భరమైన పరిస్థితి ఆ 1856 ప్రాంతంలో. పొద్దంతా యుద్ధం అయితేనే ఉన్నది, మామూలు యుద్ధం కాదు. శవాల గుట్టలు, క్షతగాత్రుల కేకలు, ఆర్తనాదాలు, ఆక్రందనలు, మూలుగులు, అసలు మూలుగు కూడా చెప్పడానికి వీళ్ళేంత నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తులు. అలాంటి సందర్భంలో ఒక్క మహిళ, మీలాంటిదే, ఇక్కడ ఎదురుగా కూర్చున్న అందరు ఆడబిడ్డ లాంటి ఒక్క ఆడబిడ్డ, ఒక్క ఆడామె ఏం చేసింది తెలుసా? ఓ దీపం పట్టుకున్నది. ఇంత మొత్తం అంత కట్లు కట్టడానికి అవన్నీ ఆయింట్మెంట్లు అన్ని పట్టుకున్నది. ఇంత భుజానికి వేసుకున్నది, ఒక దీపం పట్టుకున్నది. రాత్రి పూట ఎక్కడెవరక్కడ ఏ మూలుగు వినిపిస్తే ఆ మూలుగు దగ్గరికి వెళ్ళింది, ఏ అరుపు వినిపిస్తే ఆ అరుపు దగ్గరికి వెళ్ళింది, ఏ ఆక్రందన వినిపిస్తే అటువైపు వెళ్ళుకుంటా చీకటి పట్టుకుని తెల్లారితే మళ్ళా ఎక్కడ వాడు కత్తులు పట్టుకొని, కటార్లు పట్టుకొని, పిరంగులు పట్టుకొని వస్తాడో తెలియదు. తెల్లారిందంటే వెలుగు, సూర్యుడు వెలుగు వచ్చిందంటే చాలు, ఎవడో ఒకడు మళ్ళీ యుద్ధం బాణం ఎత్తాడో, లేకపోతే ఆ తుపాకీతో పేలుస్తాడో, ఫిరంగితో కాలుస్తాడో తెలియదు. అంటే చావు పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశం లేదు. మరణాల సంఖ్య పెరుగుతుంది తప్ప, శవాల గుట్టలు పెరుగుతాయి తప్ప అక్కడ లేచి నిలబడి నడిచి మళ్ళీ మానవుడిగా ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేని సందర్భం. అలాంటి సందర్భంలో ఒక్క ఆమె వెళ్ళింది. రాత్రంతా ఆమె చేసే పని ఏంటంటే మొత్తం ఎక్కడెక్కడైతే క్షతగాత్రులై కాలు ఇరిగి, చెయ్యి ఇరిగి, మొత్తం తెగిపోయి అక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కట్టుగట్టి, వాళ్ళందరికీ ఫస్ట్ ఎయిడ్ మాత్రమే కాదు, అవసరమైతే శస్త్రచికిత్స కూడా చేసి అవన్నీ చేయగలిగి వాళ్ళందరికీ మళ్ళీ పునఃప్రాణాన్ని ఇచ్చింది, ఊపిరినిచ్చింది, మళ్ళీ బ్రతికి నిలిచి మానవత్వపు స్ఫూర్తినిచ్చింది. అరే ఇంతకంటే ఏం కావాలిగా?
ఒక అద్భుతమైన ఒక సేవ చేసిన మహాతల్లి ఆమె. మనిషికి మళ్ళీ పునర్జన్మనిచ్చినటువంటి మహాతల్లి. అందుకే ఆమె జన్మదినాన్ని, దట్ లేడీ విత్ ద ల్యాంప్ జన్మదినాన్ని, దట్ ఫ్లోరెన్స్ నైటింగేల్ వారు కావచ్చు, అంతకుముందు కార్గిల్ వారు కావచ్చు, ప్రతి సందర్భంలో, ప్రతి దేశ సరిహద్దులో జరిగే ప్రతి యుద్ధంలో, ప్రతి సందర్భంలో, ప్రతి ఉగ్రవాద దాడుల్లో కూడా తొలిసారిగా మొట్టమొదటిసారిగా సేవలు అందించి ప్రాణాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నది మీరు 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 మాత్రమే. రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు. మనిషి అయితే చాలు. ఒక్కసారిగా ఈ ఆపన్న హస్తాన్ని ఇచ్చి అతనిలో కొత్త ఊపిరి తీసుకురావడం కోసం, ఆమెలో కొత్త జన్మనివ్వడం కోసం ఒక ఎలాంటి వివక్ష లేకుండా, ఎలాంటి విచక్షణ లేకుండా సేవ చేయగలిగే హృదయ వైశాల్యం ఉన్నది ఒక్క మీకు మాత్రమే. మిగతా అందరు లెక్కలు పెట్టుకుంటాడు, నావోడు కాదా, నా భాష కాదా, నా మతమా కాదా, నా కులమా కాదా, నా ప్రాంతమా కాదా, ఇవన్నీ లెక్కలు పెట్టుకుంటారు. కానీ మీకు లెక్కలతో అవసరం లేదు. మనిషి అయితే చాలు. మానవత్వపు మూర్తి భవించిన ఆ సేవాభావం మీ లోపల ఇంకిపోయి ఉంది. అందుకే మీ వల్ల జరుగుతుంది ఇదంతా. కరోనా టైం అనేది ఒక సింపుల్ థింగ్, కానీ అంతకు ముందు ఎన్ని ఉత్పాతాలు, ఎన్ని వైపరీత్యాలు, ఎన్ని ఆరోగ్య సమస్యలు. కలరా వచ్చింది అంతకుముందు. హైదరాబాద్ నగరమే ఒక అత్యంత అద్భుతమైన ఉదాహరణ. మనకి ఎక్కడికో అవసరం లేదు. ఇప్పుడు చెప్పింది ఫ్లోరెన్స్ నైటింగేల్ ఉదంతం ఎక్కడో జరిగింది యూరోప్ లో, కానీ ఇక్కడ మన హైదరాబాద్ నగరంలోనే మొత్తం కలరా వచ్చి, ప్లేగ్ వచ్చి, జనాలందరూ లక్షలాది మంది చనిపోతున్న సందర్భంలో అప్పుడు ప్రత్యేకంగా కొత్త హాస్పిటల్స్ ఏర్పాటు చేసి 1492 ఆ ప్రాంతంలో ఆ చార్మినార్ నిర్మించబడింది. ఆ ప్లేగు వ్యాధి నివారణ సాధించాము, దాన్ని జయించామనే సూచికగా, విజయ సూచిక చార్మినార్. చార్మినార్ అంటే ఇంకేదో కాదది. ఒక రోగం పైన, ఒక వ్యాధి పైన మానవ జాతిని హరణం చేసి, మానవ జాతిని మరణం పాలు చేస్తున్న ఒక రోగం పైన మానవుడు సాధించిన విజయానికి సూచికగా నిర్మించిన అద్భుతమైన భవనం చార్మినార్. చార్మినార్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ రిలీజియస్ వన్, ఇట్ ఈస్ ఏ సెక్యులర్ వన్. ఇట్ ఈస్ ఏ టవర్ ఆఫ్ విక్టరీ అగైన్స్ట్ ది disease which was already annihilated thousands and millions of the people in Hyderabad of those times. So ఇలా దీనికి అంతటి కూడా ఎవరు కారణం? ఆ జయించడానికి, అది సాధించడానికి ఎవరు కారణం? ఒకప్పుడు కలరా అంటే మస్తు భయపడేవాళ్ళు, ఒకప్పుడు మన మెదడు వ్యాధి అంటే మస్తు భయపడేవాళ్ళు, ఒకప్పుడు పోలియో అంటే భయపడేవాళ్ళు, ఒకప్పుడు అంటే ప్రపంచం మొత్తం మీద వణికిపోయేది. లెప్రసీ అంటే భయపడేవాళ్ళు. లెప్రసీ అంటే కథమే, వాళ్ళని తీసుకెళ్లి అసలు ఎక్కడో అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో, లోయల్లో, గుహల్లో పెట్టేటోళ్ళు. వాడు నగరంలోకి, ఊళ్ళో కూడా రావాలి. కానీ అలాంటి సందర్భంలో కూడా సేవలు చేసింది. అసలు ఏమాత్రం ముఖం పైన చిరునవ్వు వదులుకుండా, ఎదుటి మనిషిలో, రోగగ్రస్తుడిలో ఏమాత్రము ఒక నిరాశ కలగనీయకుండా, అతనికి సైతం మళ్ళీ జీవితం పట్ల ఒక ఇచ్చని, జీవితం పట్ల ఒక ప్రేమని కలిగించేలాగా సేవలు చేసింది. వాళ్ళ జీవితాలు నిలబెట్టింది అంతా మీరే, మీ పూర్వీకులే, మీ తర్వాతి తరం వాళ్ళు, మీ పూర్వీకులు, వీళ్ళంతా మీరే. సో అలాంటి ఒక అత్యంత అద్భుతమైన వృత్తి నిజంగా నాకు తెలిసి, నాకు అర్థమై, ఒక గొప్ప మానవీయత మూర్తిభవించిన వృత్తి అంటూ ఉంటే అది ఖచ్చితంగా నర్సింగ్ వృత్తి, ఈ వృత్తి. అలాంటి వృత్తికి సంబంధించిన ఒక రోజుని మనం అంతా గుర్తు చేసుకోవడం, మనం అంతా మరొక్కసారి పునరంకితం అవ్వడం, మళ్ళీ మనం చేస్తున్న ఒక సేవాభావ తత్పరతని మళ్ళీ మానవాళి సంరక్షణ కోసం, మానవాళి ఒక బాగు కోసం, మేలు కోసం మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకునే దిశగా ఈరోజు జరిగిన ప్రయత్నాన్ని ముఖ్యంగా ఆదిలక్ష్మి గారు అండ్ లక్ష్మణ్ అండ్ మిగతా అందరూ నర్సింగ్ ఆఫీసర్స్ అందరినీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇదే సందర్భంలో నర్స్ అనే పదానికి నాకు అర్థమైన సత్యాన్ని మీకు చెప్తాను. నర్స్ అంటే ఎన్ అంటే నర్చరింగ్, న్యూట్రిషియస్ అండ్ అట్ ద సేమ్ టైం మనకు చేస్తున్న, మీరందరూ చేసే పని అదే కదా, నర్చర్ చేయడం. ఓ చిన్నపిల్లాడిని సాకినట్టు సాగడం. రోగగ్రస్తునంటే ఎవరో కాదు, ఆయన చిన్నపిల్లగాడే. వాడు ఎంత రోడ్డు కానీ, 60 ఏళ్ళు ఉండండి, 70 ఏళ్ళు ఉండండి, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఇంకెవరన్నా కానీ, ఆయన రోగం వచ్చింది, హాస్పిటల్కి వచ్చాడు అంటే మీ దృష్టిలో ఆయన చిన్నపిల్లాడితో సమానం, అంతే. మా అమ్మ తర్వాత అంటే డిక్టేట్ చేయగలిగింది, ఈ టైంకి టాబ్లెట్ వేసుకో, ఈ టైంకి ఫుడ్ తిను, ఇంతే న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి, ఇతనికి ఈ వ్యాధిగ్రస్తుడికి ఎలాంటి న్యూట్రిషియస్ ఫుడ్ తింటే బాగుంటుందో చెప్పగలిగి ధైర్యం ఇవ్వగలిగిన ఒకే ఒక్క అధికారి, అధికారికంగా ఆత్మీయతతో, సేవతో అధికారాన్ని పొందగలిగిన అద్భుతమైన మూర్తులు మీరు. ఒకటి ఎన్ అంటే నర్చరింగ్ అండ్ న్యూట్రిషియస్ గా వాటిని కేర్ఫుల్ గా చూసుకోగలిగింది మీరు. తర్వాత యు అంటే ఏంటంటే యు ఆర్ సో యూనిక్ అమ్మా. మీరు ఈ ప్రపంచంలోకి వెళ్ళినా ఒక అద్భుతమైన సృష్టి.
యూనిక్, యు ఆర్ సో యూనిక్, దట్స్ ఇట్. ఇక ఏం లేదు. ఇక ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన, అపురూపమైన, అపూర్వమైన జీవులు మీరు, మూర్తులు మీరు. యు అంటే తర్వాత ఆర్ అంటే రెస్పాన్సిబిలిటీ, రిలేషన్స్. ఒక ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటారు. రాత్రి లేదు, పగలు లేదు, ఆ టైంకి, ఆ క్షణానికి, ఆ రోగగ్రస్తుడికి, ఆ వ్యాధి పీడితుడికి ఆ సమయానికి అది లేపి టాబ్లెట్ వేయాలి, లేదా గ్లూకోజ్ పెట్టాలి, లేదా ఇంకేదైనా సెలైన్ బాటిల్ ఎక్కించాలంటే అంత అటెంటివ్గా, అంత అలర్ట్గా, అంత మీ పైన శ్రద్ధ కంటే రోగి పైన శ్రద్ధతో ఆయనకి నిరంతరం సంరక్షణ చేసుకుంటూ కళ్ళల్లో దీపాలు, ఒత్తులు వేసుకొని చేస్తున్నది మీరే. దానికి కారణం మీ రెస్పాన్సిబిలిటీ, మీరు ఫీల్ అవుతున్న రెస్పాన్సిబిలిటీ. దాంతోపాటు మీలో ఉన్న ఆ రిలేషన్స్ అంటే మానవ సంబంధాలు, మానవుడి పట్ల, మానవుడి వేదన పట్ల మీకుండే రెస్పాన్సివ్ నేచర్, అది స్పందించగలిగే గుణం, ఆ ప్రతిస్పందించగలిగే సహృదయం మీది. అలాగే ఎస్ అంటే మీరు చాలా సెన్సిటివ్ అమ్మా, చాలా సెన్సిటివ్. నిజంగా నర్సింగ్ వృత్తిలోకి అందరు రారు, ఎవరు పడితే వాళ్ళు ఎందుకు వస్తారు? ఎవరైతే సెన్సిటివ్గా ఉంటారో, ఎవరైతే సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉంటారో, ఎవరైతే సామాజిక బాధ్యతని గుర్తించి, గమనించి దాన్ని ఆవహించుకుంటారో వారు మాత్రమే ఇలా ఉంటారు, మిగతా వాళ్ళు ఉండరు. అలాగే ఈ అంటే ఎంపతి, అటువైపు నుంచి ఆలోచించడం. ఒక రోగగ్రస్తుడు, రోగికి కోపం ఎక్కువ అని వెనకడ ధన్వంతరి కాలం నుంచి కూడా ఎంహెచ్ లక్ష్మీ మేడం గారిని ఆ సన్మానం అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులకి కొంచెం దారి ఇవ్వాల్సిందిగా, ఆఫీసర్స్ కి దారి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఎంఆర్ సుజాత గారిని మా సన్మానాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. శౌర్య మేడం గారు, కృష్ణ గారు, తర్వాత మిగతా విద్యులత గారు, తర్వాత విజయ నిర్మల గారు, విద్యావతి గారు, తర్వాత ఫ్రంట్ రోలో కూర్చున్న ప్రతి ఒక్కరు, బ్యాక్ రోలో కూర్చున్న ప్రతి ఒక్కరు, మీరందరూ కూడా ప్రతి ఒక్కరు పేరున మరొక్క మారు మీరందరికీ కూడా నమస్కరిస్తూ 2-3 విషయాలు చెప్తాను. మన కుటుంబం, వైద్య ఆరోగ్య దానికి సంబంధించి ఒక్కొక్కరి మాటలు వింటుంటే మన వైద్యం గురించి, మన పనితనం గురించి ఎంత అవగతమై ఉన్నారో ఒక్కొక్కరంటే నాకు చాలా సంతోషంగా ఉంది, ఆశ్చర్యంగా కూడా ఉంది. ఇంతకుముందు మాట్లాడినటువంటి భక్తులందరూ కూడా మంచి మంచి విషయాలు చెప్పారు. నేను 2-3 విషయాలు మీకు చెప్తాను. మనం అందరం కూడా సృష్టిలో ఏదో ఒక రోల్ ప్లే చేయాలి. సృష్టి అని అంటే పంచభూతాలు, పృథ్వ్యాపస్తేజో వాయురాకాశ, ఇది సృష్టి. దీంట్లోనే అన్నీ ఉంటాయి, మనుషులు, చెట్లు, జంతువులు అన్నీ కూడా ప్రపంచం మొత్తం ఇక్కడ చూసుకున్నాం. రెండవ విషయం, డాక్టర్స్, నర్సింగ్ ఆఫీసర్స్, అదర్ స్టాఫ్ మెంబర్స్, ఒక్కొక్కరు ఆల్ స్టేజెస్లో, ఆల్ క్యాడర్స్లో ఎంత గొప్ప సర్వీస్ ఇస్తారని అంటే మనం అందరం కూడా ప్రతిరోజు వాళ్ళని స్తుతించాలి, పొగడాలి. చాలా మందికి పొగిడే అలవాటు ఉండదు, తిట్టే అలవాటు. ఆ పొగడం అనేది చాలా మంచి బూస్టింగ్ ఎనర్జీ, పాజిటివిటీ వస్తుంది. ఎందుకో ఇది అలవాటు కాలేదు చాలా మంది. మూడవది, కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ చూసాం. మన హరికృష్ణ గారు చెప్పినటువంటి 1854 ఉదంతం చూసాం, చాలా విన్నాం, మనకు కూడా చాలా తెలుసు. కానీ నేను మిమ్మల్ని అందరినీ మీలో ఒకటే అర్థిస్తాను. ప్రతి ఒక్కరం ఒకరినొకరు గౌరవించుకోవాలి. ప్రతి ఒక్కరం
కష్టంలో ఉన్న వారిని మన కుటుంబ సభ్యులని ముఖ్యంగా నేను మాట్లాడేది బయట మన ఇష్టం, మనం ఆదుకోవాలి. ఏ ఆలోచన చేసినా కూడా కన్స్ట్రక్టివ్ ఆలోచన చేయాలి, డిస్ట్రక్టివ్ ఆలోచన చేయకూడదు. అసలు కన్స్ట్రక్టివ్ ఆలోచన అంటే దాని రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే కన్స్ట్రక్టివ్ ఆలోచన చేసేటప్పుడు ఆల్ ఫ్యాక్టర్స్ గెట్ ఇన్వాల్వ్డ్, కానీ అవుట్కమ్ అనేది చాలా ఉపయోగకరంగా ఉండేది వస్తుంది. నేను చాలా సందర్భాల్లో మన చౌదరి గారితో డిస్కస్ చేస్తుంటాను. తర్వాత మన అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు, శిరీష గారు కానివ్వండి, లలిత గారు కానివ్వండి, లేకపోతే మన ఇంతకుముందు ప్రతి ఒక్కరు అనుకోండి, ఎవరిని కూడా నేను అతను అసలు ప్రతి ఒక్కరితో సమయం ఇచ్చి మాట్లాడుతుంటాను. ఏ సమయం ఆఫీసులో అయినా కూడా నేను తొందరగా వెళ్ళిపోండి అని చెప్పను జనరల్గా, ఎందుకంటే నాకు విషయం అర్థం కావాలి కదా. సో ఈ కొన్ని విషయాలు మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నానంటే కొందరికి మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, కానీ చాలా పెద్ద వ్యవస్థ. మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ చాలా పెద్ద వ్యవస్థ, చాలా క్యాడర్స్, చాలా సమస్యలు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనం చేసే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో దానికి అసలు నేను దేనితో కూడా కంపేర్ చేయలేను. సో డాక్టర్స్, నర్సెస్, మిగతా స్టాఫ్, ఇంకా స్ట్రైట్గా నేను నర్సింగ్ కేర్ గురించి వస్తాను. నేను ఎప్పుడు చెప్తున్నా, నేను మెడికల్ స్టూడెంట్గా ఉన్న దగ్గర నుంచి ఎన్నో చోట్ల పనిచేశాను ఇప్పటివరకు. ఇప్పుడు మీ అందరి మధ్యలో ఉన్నాను. డాక్టర్స్ ఇచ్చే ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉందో దాన్ని క్రమం తప్పకుండా, తూచా తప్పకుండా పేషెంట్కి మనం ఆ పద్ధతిలో ఇవ్వగలిగితే కానీ ఆ పేషెంట్ ఆ రుగ్మతం నుంచి బయటకు రాదు, ఆ డిసీజ్ నుంచి బయటకు రాదు. చాలా సింపుల్ ఇది. ఆయన ఆమె బయటకు వస్తున్నారని అంటే ద హోల్ క్రెడిట్ ఈస్ యువర్స్. దట్ ఈస్ నర్సింగ్ వర్క్. ఇది మనం ఎప్పుడు మాట్లాడుకోవాలి. మనం ఖాళీగా ఉన్న సమయంలో ఏదేదో మాట్లాడుకుంటాం, మాట్లాడుకోవాలి, అది కూడా అవసరం, కానీ ఇది కూడా మాట్లాడాలి. దీంట్లో చాలా నిగూఢమైన అర్థం ఉంది. కొంచెం స్టేజ్ ముందు ఉన్న వాళ్ళందరినీ కోరుతున్నాను. ఈ విధంగా అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. International Nurses Day 2025. So Telangana Nurses Association ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ నర్సెస్ డే ప్రోగ్రామ్ విజయవంతంగా హ్యాపీ నర్సెస్ డే టు ఆల్ ద నర్సింగ్ ఆఫీసర్స్. సో కేక్ కటింగ్ సెరమనీ తర్వాత సో డిహెచ్ గారికి సన్మాన కార్యక్రమం చేసింది. సో డిహెచ్ రవీంద్ర నాయక్ సార్ గారికి సన్మానించుకోవాల్సిందిగా సో డిఎన్ఏ అసోసియేషన్ మెంబర్స్ ని కోరుతున్నాం. సార్కి ఫెలిసిటేషన్ ఉంటుంది. సో మా ఆహ్వానాన్ని ప్రేమతో అంగీకరించి మీకు చక్కటి కార్యక్రమానికి విచ్చేసిన కార్యక్రమానికి బంధ తెచ్చిన పెద్దలు, సో మిత్రులారా, ధైర్యంలో ధనవంతుడు, స్థిమితంలో శ్రీమంతుడు, ఆలోచనలో బుద్ధిమంతుడు, నిగర్వి, నిస్వార్థపరుడు, నిజాయితీపరుడు, నీతిమంతుడు. సో నర్సింగ్ ఆఫీసర్స్ భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తున్నాం. డిహెచ్ పెద్దలు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీంద్ర నాయక్ గారికి చిరు సన్మానం ఉంటుంది సార్, యాక్సెప్ట్ చేయవలసింది వచ్చినాం. డెఫినెట్ గా అండి. సో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విశిష్ట అతిథి బదులు సర్వైట్ అసోసియేషన్ మెంబర్స్ ప్లీజ్ ఫెలిసిటేషన్. నిస్వార్థపరుడు, నిజాయితీపరుడు, నీతిమంతుడు నర్సింగ్ ఆఫీసర్స్ యొక్క బంగారు బాటలు వేసినటువంటి డిహెచ్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీంద్ర నాయక్ సార్ గారికి సన్మాన కార్యక్రమం కొనసాగుతుంది. విజయంగా ఈ కార్యక్రమానికి సో నిర్మల మ్యామ్ కూడా సో రిజిస్టర్డ్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్
సో ఈ సన్మానం తర్వాత నెక్స్ట్ వసుంధర తులసి మ్యామ్ సార్ తెలంగాణ ఇంద్ర శోభ మేడం గారికి దాని తర్వాత వసుంధర తులసి మ్యామ్ కి సన్మాన కార్యక్రమం. స్టేట్ అవార్డీస్ తర్వాత డిగ్నిటరీస్ కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో కోరుతున్నాను. వాళ్ళు రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నారండి. చేసుకోండి. ఎవరైతే మెమెంటో కమిటీ ఎవరైతే అసోసియేషన్ ముందుకు వచ్చింది. 15 minutes you have to vacate the stage. మల్లికార్జున గారు, విక్టోరియా గారు, కేవీ హరీష్ గారు, ఒకటేసారి విక్టోరియా గారు, సరోజ గారు, ప్రభావతి గారు. పవిత్రమైన రోజు మరి అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవం జరుపుకోవడం, అది గాంధీబాద్ లో చేసుకోవడం చాలా సంతోషం. రాష్ట్రం నలుమూల నుంచి కూడా నర్సెస్ ఇక్కడ రావడం జరిగింది. మరి నేను కూడా నర్స్ గానే పనిచేసి రాజకీయాల్లో రావడం జరిగింది. మరి వీళ్ళందరినీ చూస్తే ఒక కుటుంబ సభ్యులాగా చాలా సంతోషంగా అనిపించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వాళ్ళకున్న డిమాండ్లు మరి పెద్దగా లేకపోయినా చిన్న చిన్నవి ఉన్నాయి. తప్పకుండా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకున్న ఆ సమస్యలు మా వంతు కృషిగా మేము మరి దృష్టికి తీసుకుపోయి వాటిని తప్పకుండా నెరవేర్చే ప్రయత్నం ఉంటారు. ప్రమోషన్ ముఖ్యంగా కావాలంటున్నారు. అట్లాగే యూనిఫామ్ కలర్ కూడా మారిస్తే బాగుంటుందని వాళ్ళ చిన్న కోరిక. మరి పైసలు పెట్టే అవసరం లేదు, ఎవరిని అడిగే అవసరం లేదు. అలాంటి ఒక దానికి కూడా నేను దృష్టి తీసుకెళ్ళి మన నర్సెస్ సంఘాలకు కానీ నర్సింగ్ గా పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మనమందరం కూడా ఈ రోజు చేస్తున్న సేవ మానవ సేవనే మాధవ సేవ. మరి వేరే వృత్తుల్లో ఏ విధంగా ఉంటారో మనందరికి తెలుసు. కానీ నర్సెస్ మాత్రం ఒక తల్లిలాగా, ఒక చెల్లిలాగా, ఒక అక్కలాగా ఉండి మరి ప్రతి రోగి దగ్గర తన వంతు కృషి చేసి వాళ్ళు డిశ్చార్జ్ అయిపోతుంటే ఎంతో హ్యాపీగా, ఒక తల్లి ఎట్లా సంతోషపడుతుందో పిల్లలు మంచిగా అయితే అలాగే ప్రతి నర్సు కూడా అలా హ్యాపీనెస్ ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా దేవుడు ఆశీర్వదించాలి, ఆరోగ్యాలతో ఉంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలంగాణ నర్సింగ్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అండి కల్పన దత్తా గౌడ్. ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా మేము ఆర్గనైజ్ చేసిన నర్సెస్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా డిగ్నిటరీస్ అందరూ వచ్చి వాళ్ళ సమయాన్ని కేటాయించి మా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దీనికోసం అహర్నిశలు 10 రోజులుగా కష్టపడుతున్న టీం మెంబర్స్ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత యావత్ తెలంగాణ నుంచి ప్రతి ఒక్క నర్సింగ్ ఆఫీసర్ ఎండ చాలా ఉన్నా కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరం వచ్చారు. సేవ చేయడం ఒక ఎత్తు అయితే ఆ సేవను గుర్తించడం ఇంకొక ఘనత. ఆ ఘనత తెలంగాణ నర్సెస్ అసోసియేషన్ కి దక్కింది. ఈ నర్సింగ్ వృత్తిలో ఉంటూ కూడా అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు రాజకీయ పరంగా, రెవెన్యూ పరంగా, సినిమా దర్శకుడిగా ఎన్నో పదవులను అందుకున్న వాళ్ళని సేవా సృజన అవార్డుతో సత్కరించాము. తర్వాత సేవలో అత్యున్నత సేవను అందించి రిటైర్ అయిన వాళ్ళని, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ గా సర్వీస్ లో ఉన్న వాళ్ళని అందరినీ మేము సత్కరించుకునే భాగ్యం మా టిఎన్ఏకి దక్కింది. దీనికి ముఖ్య అతిథులుగా నిర్మలా జగ్గారెడ్డి గారు విచ్చేశారు, టిఐసిసి చైర్పర్సన్. తర్వాత ఇందిరా శోభన్ గౌడ్ గారు, సీనియర్ పొలిటికల్ లీడర్, కాంగ్రెస్ సీనియర్ పొలిటికల్ లీడర్.
డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీంద్ర నాయక్ గారు విచ్చేశారు. టిఎన్జిఓ ప్రెసిడెంట్ జగదీశ్వరరావు గారు, తర్వాత మామిడి హరికృష్ణ గారు, తెలంగాణ డిడి విద్యుల్లత మేడం గారు, ఎస్ఎంసి రిజిస్టర్ విద్యావతి మేడం గారు, తెలంగాణ ఏడీ ఆఫ్ నర్సింగ్ విజయ నిర్మల గారు విచ్చేశారు. వాళ్ళ సమయాన్ని కేటాయించి మా అందరికి ఎంతో ఆనందాన్ని కలగజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నర్సింగ్ ఆఫీసర్ ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున శుభాకాంక్షలు. మీ ఓపికను ఉంచి మా కార్యక్రమం కొంచెం లేట్ అయినా కూడా వెయిట్ చేసి మా అవార్డును తీసుకున్నారు. దానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మమ్మల్ని అలరించడానికి చాలా దూరం నుంచి కూచిపూడి నృత్యకారులు అమ్మాయిలు కుషాయిగూడ నుంచి ఇక్కడికి విచ్చేశారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.